మనుషులు ఎలా ఉంటారు అంటే చూస్తుంటాం, గమ్మత్ అనిపిస్తుంది. మన నియంత్రణలో లేని విషయాల గురించి, అబ్బా నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమన్నారు చెప్పవు. అరే, ఇతరుల అభిప్రాయం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ, ఇతరుల యొక్క నమ్మకాలు, వ్యవహార శైలి, ఫలితం, రిజల్ట్ ఏమవుతుంది అనేటటువంటి విషయం, గతం గురించి, వయస్సు గురించి, సమయం గురించి, అరే మనుషులు మాట్లాడే వ్యవహారం అంటే మనుషులు మనతో ఎట్లా మాట్లాడితే మనం చెప్పగలుగుతామా? అది మన కంట్రోల్లో లేని విషయం. బయట జరిగే సంఘటనలు 1,000,000 జరుగుతుంటాయి. జనాలు మన గురించి అనే మాటలు నువ్వేం చెప్తావు? చేతులు పట్టుకుంటావు కానీ నోరు మాపుతావా? యూ కెనాట్ కంట్రోల్. జనాలు మనతోటి వ్యవహరించే తీరు, ఇట్లా ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఉన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడాలి, ఆలోచించాలి. ఉదాహరణకు, మన హద్దులు మనకు తెలుసు, మన బాధ్యత మనకు తెలుసు, మన సామర్థ్యం మనకు తెలుసు, మనం మాట్లాడే విధానం మన చేతులలో ఉన్నది, ఇతరులతో ప్రవర్తించే తీరు మన కంట్రోల్లో ఉన్నది, ఎవరితో సమయం కేటాయించాలి అని నిర్ణయించుకునేటటువంటి హక్కు, బాధ్యత అన్నీ నీ చేతిలో ఉన్నాయి. నీ గురించి నువ్వు చెప్పుకున్నంత, నీ గురించి నీకు తెలిసినంత ఎవ్వరూ చెప్పలేరు, తెలియదు. మన వైఖరి కూడా మనం చెప్పుకోగలుగుతాం, సుస్పష్టం. అది భావోద్వేగాలు ప్రదర్శించే తీరు అంటే ఎమోషన్స్ను వ్యక్తం చేసే తీరు కూడా నీది నీకే తెలుస్తుంది. నీ కంట్రోల్లో ఉన్న వ్యవహారం అది. చిట్ట చివరిగా నీ గురించి నీకు తెలిసినంత వేరే వాళ్ళకు తెలియదు. అవునా కదా? అనవసరంగా వేరే విషయాల గురించి చింత ఎందుకు? మన కంట్రోల్లో ఉన్న దాని గురించి ఆలోచించు. దట్స్ ఇట్. దాన్ని సవరించుకుంటే సరిపాయే.